హల్లెలూయా. యేసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఎలా ఉన్నారండి? దేవుడు తన రెక్కల చాటున మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఈ యొక్క వారం కూడా ఆ గొప్ప దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నారండి. ముందుగా మన యొక్క హృదయాలను సిద్ధపరచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా తండ్రి, నీ గొప్ప కృప కాపుదల దయచేసి దేవా, నీ కార్యంతో నింపి సర్వశక్తిమంతుడా తండ్రి, నీ కార్యంతో నింపి నీ కాపుదల దయచేసి దేవా తండ్రి, గత వారమంతా కాచి కాపాడిన దేవాది దేవా సర్వాధికారి, ఈ వారం కూడా ప్రభా నీ బిడ్డలైన వారు ఎవరైతే యొక్క వాక్యాన్ని వింటున్నారో వారితో మాతో అందరితో నువ్వే మాట్లాడండి. కేవలం మేమందరం నీ సన్నిధిని అనుభవించాలి దేవా, నీ సన్నిధిని మేము అనుభవించాలి ప్రభా. సహాయంను దయచేయండి. సర్వశక్తిమంతుడా నీ కృపను అనుగ్రహించండి, జ్ఞాపకం చేసుకోనండి, నీ నామాన్ని మహిమపరచుకోనండి. ఆశ్చర్యకరుడా నీ సన్నిధిని మేమందరం అనుభవించాలి. నువ్వే సహాయంను దయచేయండి. ప్రతిదీ యొక్క అధికారంలోనికి తీసుకోదేవా, నువ్వే సహాయంతో నింపగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగాంశంగా ఆదికాండము 15వ అధ్యాయము 2వ వచనం. ఆదికాండము 15వ అధ్యాయము 2వ వచనం. అందుకు అబ్రహాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చినానేమి, నేను సంతానము లేని వాడనై పోవచ్చున్నానే. మరొకసారి చదువుకుందామండి. ఆదికాండము 15వ అధ్యాయము 2వ వచనం. అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా నాకు ఏమి ఇచ్చినానేమి, నేను సంతానము లేని వాడనై పోవచ్చున్నానే. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగాంశం, ఇంకా ఎప్పుడు ప్రభువా ఆశీర్వదింపబడేది అని అనుకుంటున్నావా? ఇంకా ఎప్పుడు ప్రభా నేను ఆశీర్వదింపబడేది అని అనుకుంటున్నావా? చాలామంది మన జీవితాల్లో గత సంవత్సరం అనుకున్నాం నేను ఆశీర్వదింపబడతాను, ఈ సంవత్సరంలో నాకు కార్యం జరుగుతుంది అనుకున్నాం. కానీ ఆ సంవత్సరం అంతా అనుకోవడంతోనే ముగియబడిపోయింది. జరుగుతుంది అనుకోవడంతోనే. కానీ నూతన సంవత్సరంలో మన దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు. వచ్చిన నూతన సంవత్సరంలో ఒక నెల కూడా గతించిపోతూ ఉంది. ఈ ఒక మొదటి నెల కూడా అయిపోతూ ఉంది. కానీ మనలో చాలా మందికి ఇంకా ఎప్పుడు ప్రభా నేను ఆశీర్వదింపబడేది, ఇంకా ఎప్పుడయ్యా నేను ఆశీర్వదింపబడతాను అనుకుంటున్నావేమో. ఆ ప్రశ్న నీలో ఎప్పుడు వస్తుందో తెలుసా? ఎప్పుడు కలిగిందో తెలుసా? నీకంటే ఇతరులు ఆశీర్వదింపబడుతున్నప్పుడు, నీకంటే కొంతమందికి దేవుడు ఆ యొక్క ఆశీర్వాదాన్ని, వారు కోరుకుంటున్న ఆశీర్వాదాన్ని, నువ్వు కోరుకుంటున్న ఆశీర్వాదాన్ని వారి జీవితంలో దేవుడు జరిగించినప్పుడు నీకు ఆ యొక్క హృదయంలో నీకు ప్రశ్న వచ్చి ఉంటుంది, ప్రభా నేను ఎప్పుడు ఆశీర్వదింపబడతానయ్యా, నేను ఎప్పుడు, ఇంకా ఎన్ని రోజులయ్యా అని ఆలోచిస్తూ ఉన్నామేమో. ఆదికాండము 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముని ఈ విధంగా పిలుస్తారు. అబ్రహాము, నీవు నీ బంధువులను, నీ యొక్క దేశమును, నీ యొక్క స్నేహితులను వదిలి, నీ ఇంటి వారిని, నీ బంధువులను, నీ యొక్క దేశమును, నీ ఇంటి వారిని, నీ తండ్రి ఇంటి వారిని వదిలి నేను చూపించే దేశానికి రావాలి అబ్రహాము అని చెప్పినప్పుడు, అప్పుడు అబ్రహాము వయసు ఎంతో మనందరికీ తెలుసు, 75 సంవత్సరాలు. ఆ 75 సంవత్సరాల వయసులో అబ్రహాము వచ్చినప్పుడు దేవుడు చెప్పాడు, నిన్ను అనేకమైన జనములకు ఒక తండ్రిగా చేస్తాను, అనేకమైన జనములు నీ సంతానం ద్వారా ఆశీర్వదింపబడతారు అని వాగ్దానంతో, అదే ఆ వాగ్దానమే ఒక ఆస్తిగా పొందుకొని అబ్రహాము వచ్చేసాడు. వచ్చిన తర్వాత అది 12వ అధ్యాయంలో జరుగుతుంది. కొన్ని సంవత్సరాల వరకు ఆ వాగ్దానం నెరవేరలేదు. ఆదికాండము 17వ అధ్యాయంలో అబ్రహాముకు 99 సంవత్సరాలు వస్తాయి. 99 సంవత్సరాలు వచ్చినప్పుడు దేవుడు ప్రత్యక్షమే చెప్తారు అబ్రహాముకు, అబ్రహాము వచ్చే సంవత్సరం కల్లా దేవుడు నీకు కార్యం చేస్తారు అని చెప్పినప్పుడు అబ్రహాము తరువాత ఆ యొక్క 100వ సంవత్సరంలో ఆదికాండము 21:1-4 మనం చూస్తే దేవుడు అబ్రహాముకు, శారాకు ఇస్సాకును అనుగ్రహిస్తారు కదా. అబ్రహాముకి దేవుడు వాగ్దానం ఉందండి 75 సంవత్సరాలప్పుడు. కానీ అది నెరవేర్చబడడానికి దేవుడు తన ఆత్మీయంగా తనని ఎంతగా దేవుడి మీద ఆధారపడుతున్నాడో చూశాడు. అంతేకాకుండా ఎంతగా దేవుడి మీద విశ్వాసం ఉంచుతున్నాడో, ఎంతగా దేవుడిని మాట మీద నమ్మకం ఉంచుతున్నాడో అబ్రహాముని దేవుడు చూశాడు. అబ్రహాముకు అనేక సార్లు ప్రశ్న వస్తుంది. వాక్యంలో మనం చూసినట్లయితే అబ్రహాము, ప్రభా ఇంకా నాకేమిచ్చినానేమి, ప్రభా నువ్వు నాకు అన్నీ ఇస్తున్నావు, నువ్వే నా బహుమానం అన్నావు, నాకేమిచ్చినా నేనయ్యా, నేను సంతానం లేకుండా
ఉన్నానే, నా తర్వాతి తరం నా కుటుంబంలో లేదే అని అబ్రహాము అనుకుంటా ఉన్నాడు. కానీ దేవుడు చెప్తా ఉన్నారు, నీకు నేను సంతానాన్ని ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడే ఆ యొక్క 100వ సంవత్సరంలో అబ్రహాంకు వాగ్దానం చేశారు. నువ్వు నేను ఎన్నో ప్రశ్నలు, ఈ యొక్క సంవత్సరంలో 1 నెల గతించిపోతుంది, అనేక మంది ఆశీర్వదింపబడుతున్నారే, ఈ సంవత్సరమైనా నేను ఆశీర్వాదం పొందుకుంటానా, ఈ సంవత్సరమైనా నాకు కార్యం జరుగుతుందా అన్న నీతో నాతో దేవుడు చెప్తున్నారు. తప్పకుండా వాగ్దానం ఇచ్చిన దేవుడు ఆ వాగ్దానాన్ని, ఆ యొక్క ఆశీర్వాదాన్ని, నువ్వు దేని కొరకైతే కన్నీరు కారుస్తున్నావో, దేని కొరకైతే నువ్వు అడుగుతా ఉన్నావో ఆ ఆశీర్వాదాన్ని తప్పక దేవుడు నెరవేరుస్తారు. అసలు భక్తుల జీవితాల్లో దేవుడు వాగ్దానాన్ని ఏ విధంగా నెరవేర్చారో 1, 2, 3 పాయింట్లో మనం నేర్చుకుందామండి. మొట్టమొదటిగా, ఆశీర్వదింపబడడానికి అవకాశం లేకపోయినా దేవుడు వాగ్దానాన్ని నెరవేరుస్తారు. నమ్ముతావా? నువ్వు నేను ఆశీర్వదింపబడడానికి ఈ లోకంలో ఏ అవకాశం ఉండకపోవచ్చు. నువ్వు వెళ్తున్న స్థితి, నువ్వు ఉంటున్న పరిస్థితులు, నువ్వు కలిగి ఉన్న క్వాలిఫికేషన్, కానీ వాగ్దానానికి ఏ సంబంధం లేకపోవచ్చు. ఆశీర్వదింపబడడానికి అవకాశమే లేకపోవచ్చు, కానీ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు. యోసేపు 17 సంవత్సరాల వయసులో వాళ్ళ అన్నాళ్ళందరికీ ఒక 2 కళలు చెప్తాడు. మనందరికీ తెలుసు, మీ పనులన్నీ నా పనులకు సాష్టాంగ పడుతున్నాయి, సూర్యుడు చంద్రుడు నక్షత్రాలన్నీ నాకు సాష్టాంగ పడుతున్నాయి అని చెప్పినప్పుడు ఆ కళలకి యోసేపు వెళ్ళిన జీవితానికి సంబంధమే లేదు కదా అండి. ఆశీర్వదింపబడడానికి ఆ కళలు నెరవేరుతాయి. అయ్యో, నా 17 ఏళ్ల వయసులో నేను మా అన్నయ్యలతో ఆ యొక్క కళను నేను పంచుకున్నాను, ఆ కళ వచ్చిందని నేను చెప్పాను, కానీ ఆ కళ ఏంటి, నా పరిస్థితి ఏంటి, ఐగుప్తులో ఎన్నోసార్లు అనుకొని ఉంటాడు కదా యోసేపు. ఆశీర్వదింపబడడానికి అవకాశమే యోసేపు జీవితంలో లేదు. కానీ దేవుడు, గొప్ప దేవుడు, అవకాశాలు లేకపోయినా వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు, ఎటువంటి పరిస్థితినైనా మార్చగలిగిన దేవుడు కాబట్టి ఆ వాగ్దానాన్ని నెరవేర్చారు. నువ్వు వెళ్తున్న పరిస్థితి, నీకు ఇచ్చిన వాగ్దానం, నువ్వు వెళ్తున్న ఆరోగ్యం, నువ్వు వెళ్తున్న పరిస్థితి, నువ్వు చదువుకున్న చదువు, ఆ వాగ్దానానికి ఆ యొక్క పరిస్థితికి సంబంధం లేకపోవచ్చు. పరిస్థితులన్నీ దేవుడి చేతిలో ఉన్నాయండి. కాలగతులన్నీ దేవుడి చేతిలో ఉన్నాయి. ప్రతి ఒక్కటి దేవుడి అధికారంలో ఉన్నది. దానికి ఆ వాగ్దాన నెరవేర్పు కోసం ప్రతిదీ సమకూర్చే వాగ్దానాన్ని నెరవేర్చగలిగిన సమర్థుడు అని నువ్వు నేను నమ్మాలి. ఆ ఫస్ట్ పాయింట్లో చూస్తే, నీ స్థితి అంతే, నీ స్థితి ఇంకింతే అన్న వారి ఎదుటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు. నీ స్థితి ఇంతే అన్న వారి ఎదుటే దేవుడు నన్ను ఆశీర్వదిస్తారు. యోసేపు ఏమీ తెలియదు, వాళ్ళ తండ్రి చెప్పారు, నువ్వు వెళ్ళే అన్న యొక్క యోగక్షేమ సమాచారము నువ్వు కనుగొని రా అని చెప్పినప్పుడు యోసేపు తండ్రి దగ్గర నుంచి అన్నల దగ్గరకు వచ్చారు. అన్నల దగ్గరకు వచ్చి వారు దూరం నుంచే యోసేపుని చూసి, తమ్ముడు వస్తున్నాడు, యోసేపు వస్తున్నాడు అనలేదు, కలలుగాని వాడు వస్తున్నాడు అని అన్నారు. అని వచ్చిన తర్వాత, యోసేపు దగ్గరకు వచ్చిన తర్వాత ఆ అన్నయ్యలు ఏం చేశారండి, అతన్ని గుంటలో పడేశారు కదా. ఇంకా ఈ స్థితి అంతే, ఇంకా కలలు ఏమైపోతాయి, ఇంకా ఈ స్థితి అంతే, ఎవ్వరు కూడా బయటికి తీసుకెళ్ళ. కొంత సమయం అయిన తర్వాత వాళ్ళందరూ మిద్యానీయులకి అమ్మేశారు, ఇష్మాయేలుకి అమ్మేశారు యోసేపుని. ఏం జరిగింది, ఇంకా ఈ గతి ఇంతే, ఇంకా బానిస జీవితం అని అనుకున్నారు కదా. కానీ ఒక సమయం వచ్చింది, కొన్ని సంవత్సరాల తర్వాత వారి ఎదుటే ఆ యొక్క ఊహించని స్థితిలో యోసేపును దేవుడు ఉంచాడు. అనేక మంది మనల్ని ఈ స్థితిని చూసి, దేవుడి మీద నమ్మకం ఉంచుతున్నావు కానీ నీకే ఆశీర్వాదం లేదు, ఈ యొక్క స్థితిని చూసి అనేక మంది నేను ఇంతే అనుకుంటున్నారేమో. చనిపోయే వరకు నీ స్థితి ఇంతే, ఇంకా నీ స్థితిని ఎవరు మార్చలేరు, నీ స్థితి ఇంకా ఇలాగే ఉంటుంది అని అనుకుంటున్నారేమో. ఒక్కటి గుర్తుపెట్టుకో, నీతో దేవుడున్నారు, లోక రక్షకుడున్నారు. ఆయన శూన్యంలో సమస్తాన్ని సృష్టించిన ఆ గొప్ప తండ్రి నీతో ఉన్నారు. నీ జీవితం శూన్యం అయిపోయినా, నీ జీవితం ఇంకంతే అంతమవుతుందని ఎవరో కాదు, నువ్వే అనుకుంటున్నా. దేవుడు సమస్తాన్ని మార్చి ఒక గొప్ప సాక్షిగా నిన్ను నిలబెట్టి నిన్ను ఆశీర్వదిస్తారు. అది దేవుడు నిన్ను నుంచి కోరుకుంటున్నారు. చూసినట్లయితే, నీ ఉన్న స్థితిలోని దేవుడి సన్నిధిని అనుభవించు. మనలో చాలా మంది క్రైస్తవులు చేస్తున్న ఒక తప్పేంటో తెలుసా? దేవుడు ఆశీర్వాదాలు ఇస్తున్నప్పుడు దేవుని స్తుతిస్తాం, ఆరాధిస్తాం, దేవుని గొప్పతనాన్ని అందరికీ తెలియచేస్తాం, ప్రతినిత్యం ఆయన హృదయంలో ధ్యానించుకుంటాం, ఎంత గొప్ప దేవుడో చేస్తాం. కానీ మనకి కష్టాలు, బాధలు, దుఃఖం వచ్చినప్పుడు మనం అనేక మంది
మంది లోకం వైపు, లోకమస్తుల మాటల వైపు అనేక మంది ఆ విధంగా మనం చూస్తూ ఉంటామండి. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, అనారోగ్యంలో ఉన్నావా, ఆర్థికంగా తక్కువ స్థితిలో ఉన్నావా, లేకపోతే ఆ యొక్క ఉద్యోగం లేని స్థితిలో ఉన్నావా, లేకపోతే గర్భఫలం లేని స్థితిలో ఉన్నావా, ఇంకా ఏదైనా ఆశీర్వాదం కావచ్చు, ఆ ఆశీర్వాదం కోసం నువ్వు వెయిట్ చేస్తూ ఉన్నావా, ఆశీర్వాదం కోసం వేచి ఉన్నావా, ఒక్కటి గుర్తుపెట్టుకో, ఆ స్థితిలోనే నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలోనే నాతో దేవుడున్నాడు, నా బాధ, కన్నీరు, దుఃఖము సమస్తము ఆయనకి తెలుసు అన్న నమ్మకము, ధైర్యము నీలో ఉండాలంటే. యోసేపు బానిసగా ఉన్నాడు. అక్కడ ఎంతోమంది పోతీఫర్ దగ్గర పనిచేశారు, తర్వాత అన్యాయంగా జైలుకెళ్ళారు. ప్రతి స్థితిలో కూడా యోసేపు గురించి ఒక మాట ఉంటుందండి, యోసేపుకు దేవుడు తోడై ఉండేను గనుక. ఈ లోకంలో నీ క్వాలిఫికేషన్ ఏంటంటే, నేను ఇది చదువుకున్నాను, నేను అది చదువుకున్నాను, నేను ఈ విధంగా జాబ్ చేస్తున్నాను, అది మన డిజిగ్నేషన్ కదా. కానీ యోసేపు డిజిగ్నేషన్ ఏంటో తెలుసా? దేవుడు యోసేపుకి తోడై ఉన్నాడు. ఆదికాండము 37వ అధ్యాయం నుంచి 50 అధ్యాయుల వరకు, అంటే 38వ అధ్యాయం కాకుండా ఆదికాండం 37, 39 నుంచి 50 అధ్యాయాల వరకు యోసేపు గురించి ఉంటుంది. యోసేపు గురించి వచ్చిన ప్రతిసారి కూడా ఒక మాట ఉంటుంది, యోసేపుకు దేవుడు తోడై ఉండెను గనుక. యోసేపుకు దేవుడు తోడై ఉండెను గనుక అంటే ఏ స్థితిలో మనకి కూడా దేవుడు తోడై ఉంటాడు, కానీ అతను కూడా దేవుడి సన్నిధిని అనుభవించారు. అది మనం తెలుసుకోవాలి. మనకి కూడా దేవుడు తోడై ఉన్నాడు, కానీ దేవుడికి ఇష్టమైన పరిశుద్ధత, దేవుడికి ఇష్టమైన ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడం, దేవుణ్ణి ఎక్కువ ఆశ్రయించడం, అది కోరుకున్నాడు. కాబట్టి యోసేపుకి దేవుడు తోడుగా ఉన్నాడు, యోసేపు కూడా దేవుడి సన్నిధిని అనుభవిస్తూ ఉన్నారు. అది మనం కోరుకోవాలి, అది మనం అనుభవించాలి. నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుడి సన్నిధిని నువ్వు నేను అనుభవించాలి. ఆ ఫస్ట్ పాయింట్లో సి చూసినట్లయితే, దేవుడి సమయం కోసం వేచి ఉండు. చాలా కష్టం అనిపిస్తుంది కదా, అయ్యో నాకన్నా చిన్నవాళ్ళు ఆశీర్వదింపబడుతున్నారే, నాకన్నా తక్కువ చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేస్తున్నాయే, ఏంటి నా స్థితి, ఈ విధంగా ఉందేంటి నా స్థితి. కానీ దేవుడి సమయం కోసం నువ్వు నేను వేచి ఉంటే వారికంటే గొప్పగా దేవుడు మన తల పైకెత్తుతారు. ఆ యోసేపు జైల్లో ఉన్నప్పుడు పానదాయకుడికి, భక్షకారుడికి ఇద్దరికి కళలు వస్తాయి. ఇద్దరికి ఆ కళల యొక్క అర్థాలను చెప్తాడు. పానదాయకుడికి కళ అర్థం చెప్పినప్పుడు యోసేపు ఇలా అంటాడు, 3 రోజులలోగా నువ్వేం అవుతావు అంటే రాజు నీ తల పైకెత్తి నీ ఉద్యోగాన్ని నీకు ఇచ్చేస్తాడని చెప్పినప్పుడు ఆ పానదాయకుడు అని చెప్తాడు యోసేపు, అలా ఇచ్చినప్పుడు నీవు నన్ను జ్ఞాపకం చేసుకోవా, ఇక్కడి నుంచి ఈ జైల్లో నుంచి నన్ను బయటకు తీసుకురావా అని యోసేపు పానదాయకుడికి చెప్తాడు. అంతే కదా, ఏదన్నా అవకాశం ఉంటే నాకు ట్రై చేయవా అని చెప్తాం కదా, అలా చెప్పాడు. యోసేపు అనుకున్నాడు అతడు వెళ్ళి తప్పకుండా నన్ను బయటికి తీసుకొస్తాడు అని యోసేపు అనుకున్నాడు. కానీ ఆ సమయం కోసం వేచి ఉన్నాడేమో యోసేపు. కానీ ఇంకా ఆ పానదాయకుడు వెళ్ళిపోయిన 2 సంవత్సరాల తరువాత ఫరోకి కల వచ్చి ఆ కళ అర్థం చెప్పిన తరువాత ఎట్లా వచ్చాడు యోసేపు? ఒకే రోజు గృహంలో నుంచి ఆ ఖైదీగా ఉన్న యోసేపు ఒక రాజుగా దేవుడు బయటకు తీసుకొచ్చాడు కదా. నిజంగా ఆ పానదాయకుడు చెప్పినప్పుడు ఒక రికమెండేషన్ చేస్తే యోసేపు వచ్చి బయటకు వచ్చి మామూలు వ్యక్తిగా ఉండేవాడు. కానీ యోసేపు ఏ విధంగా బయటకు వచ్చాడు? ఒక రాజు తర్వాత ఒక ప్రధానమంత్రిగా ఆ ఐగుప్తు దేశానికి ఆ విధంగా దేవుడు బయటకు తీసుకొచ్చాడు కదా. తప్పకుండా దేవుడి సమయం కోసం వేచి ఉండు. అనేక మంది నిన్ను చూసి ఆశ్చర్యపోయే రీతిలో దేవుడు నన్ను నిలబెడతాడు. ఆ ఫస్ట్ పాయింట్లో డి చూస్తే, నీ వాగ్దాన ఊహకు మించినదైనా నెరవేరుతుంది కదా. మనకి 37వ అధ్యాయం 1వ వచనంలో యోసేపుకి అనేకమైన కళలు వచ్చాయి. ఆ కళలకి తను వెళ్తున్న స్థితికి సంబంధమే లేదు. అసలు ఆ కళలు నాకు తెలిసి యోసేపు మర్చిపోయి ఉంటాడు. ఎందుకంటే నేను ఇంత భయంకరమైన బానిస స్థితిలో ఉన్నానే, నాకు తినడానికి ఆహారం లేదు, తిన్నావని అడగడానికి ఎవరు లేరే, నాన్న వాళ్ళు ఎవరు లేరే, ఆ కళలు వాగ్దానానికి సంబంధమే లేదే, ఏంటి ఈ స్థితి? కానీ దేవుడు ఆ వాగ్దానం నెరవేరడం కోసమే దేవుడు యోసేపును ఐగుప్తు దేశానికి తీసుకొచ్చారు. యోసేపును ఐగుప్తు దేశానికి తీసుకొచ్చి అక్కడ సిద్ధపరుస్తున్నారు. ఆ లేమిలోనే, ఆ కలిమిలోనే, ఆ దుఃఖంలోనే, ఆ అన్యాయంలోనే యోసేపును దేవుడు సిద్ధపరుస్తున్నాడు కదా. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నీ యొక్క వాగ్దాన ఊహకు మించినదా
ఆ మించినదైన దేవుడు సమస్తాన్ని, నీ దుఃఖాన్ని, నీ అన్యాయాన్ని, నీ యొక్క బాధను, కన్నీటిని అన్నిటినీ వాడుకొని ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తారు. అది నువ్వు నేను మర్చిపోకూడదు. అర్థమైంది కదండి. ఈరోజు మన యొక్క వాక్య ప్రసంగ అంశం, ఇంకా ఎప్పుడు ప్రభా నేను ఆశీర్వదింపబడేది అని అనుకుంటున్నావా? మొట్టమొదటిగా, ఆశీర్వదింపబడడానికి అవకాశం లేకపోయినా దేవుడు వాగ్దానాన్ని నెరవేరుస్తారు. దానిలో ABCD చూసాం. రెండవదిగా, ఏ స్థితిలో ఉన్న దేవుని చిత్తం నా జీవితంలో ఉందని గ్రహించి జీవించు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, నీకు గొప్ప గొప్ప వాగ్దానాలు ఉన్నాయి, కానీ నీ స్థితి అలా లేదు. కానీ నీ హృదయంలో, చూసే వాళ్ళకి కాదు, వేరే వాళ్ళకి కాదు, నీ హృదయంలో ఒక ధైర్యం ఉండాలి. నేను దేవుడు వాగ్దానాలు నా జీవితంలో గొప్పగా ఉన్నాయి అంటే నేను దేవుడి చిత్తంలో గొప్పగా ఉన్నాను, దేవుడు ఎప్పటికైనా ఆ వాగ్దానాలు నెరవేరుస్తారని గ్రహించి ఆ విధంగా మన జీవితంలో గ్రహించి ఆ విధంగా మనం జీవించాలి. దావీదుకి దేవుడు సౌలు రాజుగా ఉన్నప్పుడే దేవుడు దావీదును అభిషేకించారు. అభిషేకించినప్పుడు ఏం జరిగింది? ఆ అభిషేకించినప్పటి నుంచి అన్ని కష్టాలే కదా దావీదుకి. అప్పటి నుంచి సౌలు దావీదుని ఎప్పుడు చంపుదామా అని, ఒక రాజు ఒక సామాన్యమైన వ్యక్తిని చంపడం చాలా తేలికైన విషయం, కానీ ఎప్పుడు చంపుదామా అని చూస్తాడు. కానీ సౌలు దావీదుకి అనేక సార్లు దొరికిపోయినప్పుడు అప్పుడు ఒక మాట అంటాడు. ఏంటంటే, నేను చంపను, నేను బహు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే నా దేవుని చిత్తం నా మీద ఉంది కాబట్టి నేను ముట్టను, నేను చెయ్యను, నా శత్రువుని ఏమీ చేయనని చెప్తాడు కదా. మనము కూడా దేవుడి చిత్తం నా జీవితంలో ఉంది. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, లేమిలో, కలిమిలో, దుఃఖంలో, బాధలో, ఒక ఆశీర్వాదం కోసం వేచి ఉండి విసిగిపోయావేమో, ఆ స్థితిలో కూడా దేవుడి వాగ్దానం నా జీవితంలో ఉంది కాబట్టి నేను వేచి ఉండాలి. నేను లోకం వైపు చూడకూడదు. ఆ వాగ్దానం కాకుండా వేరే యొక్క తలంపులు, కార్యాలు నా జీవితంలోనికి అవకాశం ఇవ్వకూడదు అన్న ఆలోచన, అన్న గ్రహింపు నీకు నాకు ఉండాలండి. ఆ సెకండ్ పాయింట్లో చూస్తే, దేవుని దృష్టి నీ మీద ఉందని గ్రహించు కదా. ఎవ్వరు మన లేమిలో, కలిమిలో, దుఃఖంలో ఆశీర్వాదం లేకపోతే, డబ్బు లేకపోతే, ఒక ఆశీర్వాదం లేకపోతే ఈ లోకంలో ఎవ్వరు కూడా మనల్ని చూడరు కూడా, ఎవ్వరు కూడా మనల్ని గౌరవం ఇవ్వరు. కానీ నువ్వొక్కడి గుర్తుపెట్టుకోవాలి, దేవుని దృష్టి నీ నా మీద ఉంది అని. దేవుని దృష్టి నీ నా మీద ఉంది. దేవుడు సమూయేలుకి చెప్తారు, సమూయేలు, నువ్వు బెత్లెహేములో ఉన్న యెషయా కుమారుల్లో ఒక్కరిని ఇశ్రాయేల్ ప్రజల మీద రాజుగా ఎన్నుకోవాలి సౌలు తర్వాత అని చెప్పినప్పుడు సమూయేలు ఆ యొక్క బెత్లెహేముకు వెళ్తారు. అక్కడ యెషయా కుమారులందరూ ఎలియాబును తీసుకొస్తాడు. ఎలియాబును చూడగానే చక్కగా సౌందర్యం ఉండగానే ఇతనేనేమో కోరుకున్న వ్యక్తి అని సమూయేలు లేచి నిలబడినప్పుడు, నువ్వు మనుషుల పై రూపం చూస్తున్నావు, అది కాదని చెప్పినప్పుడు ఇతను కాదు. తర్వాత అమినాదాబు, నేను కోరుకున్నవాడు ఇతడు కాదు. షమ్మా, నేను కోరుకున్నవాడు ఇతడు కాదు. అలాగా 7 కుమారులు కూడా నేను కాదు అని చెప్తారు. అక్కడ చూడండి, యెషయా అడిగే వరకు సమూయేలుకి చెప్పాలా నాకు ఇంకో కుమారుడు ఉన్నాడని. సమూయేలు అడుగుతాడు, నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా, ఇంకెవరైనా ఉన్నారా? అక్కడ మొదటి సమూయేలు 16వ అధ్యాయం చదివితే మీకు అర్థమవుతుందండి. ఇంకా నీ కుమారులు ఎవరైనా ఉన్నారంటే, ఒక కుమారుడు ఉన్నాడు, కనిష్ఠుడు, చివరివాడు ఉన్నాడు, వాడు గొర్రెల కాపరంటే అతడు వచ్చే వరకు నేను ఇక్కడ కూర్చుంటాను అని చెప్పినప్పుడు, అతడు వచ్చినప్పుడు చూసారా, మనుషుల దృష్టిలో, మనుషుల మీద, ఆ యొక్క తండ్రికి కానీ వారు అన్నదమ్ములకు కానీ ఎవ్వరికి కూడా దావీదు మీద దృష్టి లేదు, దావీదు గురించి ఆలోచన లేదు. కానీ దేవుని దృష్టి దావీదు మీద ఉంది కదా. దేవుని దృష్టి నీ మీద ఉందని గ్రహించు. దేవుడి దృష్టి నీ మీద ఉంది. ఈ లోకంలో నీకెవ్వరు విలువ ఇవ్వకపోయినా దేవుడు తన హృదయంలో నీ స్థానం ఎంతో విలువైనది, నిన్ను వారికంటే గొప్పగా హెచ్చిస్తారు అని గుర్తుపెట్టుకో. ఆ సెకండ్ పాయింట్లో B చూసినట్లయితే, ఆత్మీయ నేత్రాలతో నీ ఆశీర్వాదాన్ని చూడు కదా. మనం వాగ్దానాన్ని పొందుకుంటాం, మనం దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తాం, ఒక విషయం గురించి మనం ప్రార్థన చేస్తాం. ఆ ఉద్యోగ విషయమో, మ్యారేజ్ విషయమో, ఆ యొక్క గర్భఫలం విషయమో, ఏదో ఒక విషయంలో అవసరత కోసం ప్రార్థన చేస్తాం. ఆ ప్రార్థన చేసినప్పుడు నీ యొక్క ఆత్మీయ నేత్రాలతో ఆ ఆశీర్వాదాన్ని చూడు. దావీదుకి యెషయా చెప్తారు, నువ్వు వెళ్ళి మీ అన్న యొక్క యోగ సమాచారం తెలుసుకొని రా, వారు యుద్ధానికి వెళ్ళారని చెప్పినప్పుడు, వారు అక్కడ యుద్ధంలో, అక్కడ 3 అన్నదమ్ములు యుద్ధంలో 40 రోజులు గొలియాతు ఇశ్రాయేల్ ప్రజలను భయపెడతా ఉన్నాడు.
ఫిలిస్తీన్లతో యుద్ధం చేస్తున్నప్పుడు 40 రోజులు గొల్యాతు భయపెడతా ఉన్నాడు. వాళ్ళు 40 రోజుల నుంచి గొల్యాతుని చూసి భయపడుతూనే ఉన్నారు. కానీ దావీదు వెళ్ళిన ఒక్క రోజే ఒక మాట అంటాడండి. ఏమంటాడో తెలుసా? 1 సమూయేలు 17వ అధ్యాయము 26వ వచనం. దావీదు జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నత లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు కదా. ముందే ఆత్మీయ నేత్రాలతో గొల్యాతుని చంపడం దావీదు చూశాడు. ఆత్మీయ నేత్రాలతో గొల్యాతుని చంపడం. సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు, జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని గొల్యాతు ఎంతటి వాడు, ఫిలిస్తీయుడు ఎంతటి వాడు కదా. నీ యొక్క ఆశీర్వాదం పొందుకున్నట్లు నువ్వు ఆత్మీయ నేత్రాలతో చూడు. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ఆత్మీయ నేత్రాలతో నువ్వు ప్రభా నువ్వు నాకు ఇస్తున్నావయ్యా, గర్భఫలాన్ని ఇస్తున్నావు, మంచి భవిష్యత్తుని ఇస్తున్నావు, మంచి ఉద్యోగాన్ని ఇస్తున్నావు అని నువ్వు ఎప్పుడైతే, మంచి ఆరోగ్యాన్ని ఇస్తున్నావు అని ఎప్పుడైతే నీ ఆత్మీయ నేత్రాలతో చూస్తావో అక్కడితో వదిలేసే దేవుడు కాదండి. ఆ సంతోషం అక్కడ ఒక 1 hour, ఒక 1 day, ఒక 2 days అది కాదు. ఆ ఆశీర్వాదాన్ని అనుభవింపజేసే గొప్ప దేవుడు నీకు నాకున్నాడు. ఆత్మీయ నేత్రాలతో నీ యొక్క ఆశీర్వాదాన్ని చూడు. నువ్వు దేని కొరకు ఆశిస్తున్నావు ఈ సంవత్సరంలో, నీ ఆశీర్వాదం కోసం ఆత్మీయ నేత్రాలతో నువ్వు చూసి దేవుని సన్నిధిలో ప్రార్థించు. ఆ సెకండ్ పాయింట్లో సి చూసినట్లయితే, నీ నీతి నిన్ను కాపాడుతుంది. నువ్వు ఎంత నీతిగా ఉన్నావు. నీతి అంటే ఏంటండి? ఏదైతే మంచిదో, ఏదైతే కరెక్టో దాన్ని మనం ఎన్నుకోవడం, దాన్ని మనం అనుసరించడమే నీతి. అబ్రహాము దేవుడి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అది మంచిది, అది కరెక్ట్ కాబట్టి అది నీతిగా ఎంచబడెను. ఇక్కడ దావీదును మనం చూసినట్లయితే, దావీదు అనేక సార్లు సౌలు దొరికిపోయేవాడు. సౌలుని చంపే స్థితి కూడా దావీదుకు వచ్చింది. కానీ దావీదు ఒక మాట అంటాడు, అభిషేకించిన దేవుడు అభిషేకించిన అభిషేక్తుడిని నేను ముట్టకూడదు, నేను చంపకూడదు అని చెప్పినప్పుడు అక్కడ వాళ్ళు అంటారు, నీ శత్రువును నీ దేవుడే నీ చేతికి అప్పగించాడు, నీకు ఇష్టం వచ్చినట్లు చేయి దావీదు అని చెప్పినప్పుడు దావీదు ఈ మాట అంటాడు, నేను దేవుడు అభిషేకించిన వ్యక్తిని నేను ముట్టకూడదు కదా. ఆయన నీతి ఆయన్ని కాపాడుతూ వచ్చింది. అందుకే దేవుడు చెప్తా ఉంటాడు ఏంటంటే, 1 సమూయేలు 24వ అధ్యాయము 6-7 వచనాలు. ఇతడు యెహోవా చేత అభిషేకం నొందినవాడు గనుక యెహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభువు నేను ఈ కార్యము చెయ్యను. యెహోవా చేత అభిషేకం నొందాడు కాబట్టి నేను ఈ కార్యం చేయను. అర్థమవుతుంది కదా అండి. నువ్వు ఏదైతే నీతిని అనుసరిస్తున్నావో, ఒకరి అన్యాయం చేయకుండా దేవుడు చెప్పిన ఆజ్ఞలన్నిటినీ పాటిస్తూ దేవుడికి ఇష్టమైనట్లుగా భయభక్తులు కలిగి దేవుడికి ఇష్టమైనట్లుగా నువ్వు నీ జీవితాన్ని కాపాడుకుంటున్నావో నీ నీతి నిన్ను కాపాడుతుంది. ఆ యొక్క సెకండ్ పాయింట్లో డి చూస్తే, దేవుడు నిన్ను కాపాడుతున్నారు అంటే వాగ్దాన నెరవేర్పు కొరకే. దేవుడు నిన్ను కాపాడుతున్నారా, అది వాగ్దాన నెరవేర్పు కొరకే అని నువ్వు నేను మర్చిపోకూడదు. సౌలు ఎంతగా దావీదును తరుముతున్నా ఒక రాజు ఒక సామాన్యమైన వ్యక్తిని పట్టుకోవడం ఎంత అండి కదా. కానీ ఎన్నోసార్లు తరుముతున్నా కూడా ఆ యొక్క సౌలు చేతుల నుంచి ఎవరు కాపాడారో తెలుసా? 1 సమూయేలు 23వ అధ్యాయము 14-15 వచనాలు. అయితే దావీదు అరణ్యంలో కొండ స్థలమందును జీపు అనే అరణ్యమును ఒక పర్వతం మందు నివసించెను. సౌలు అనుదినము అతన్ని ఎదికినను దేవుడు సౌలు చేతికి అతన్ని అప్పగించలేదు. అనుదినము ప్రతిరోజు ఇక తెల్లారు లేస్తే సౌలుకి ఏం పని అంటే రాజ్యం చూసుకోవడం, ఎలా ఉంది అది కాదు, దావీదుని చంపాలి, దావీదు ఎక్కడున్నాడు, ఇంకదే అనుదినము వెతుకుతున్నా కూడా సౌలు చేతికి దావీదుని దేవుడు అప్పగించలేదంట. సౌలు చేతికి దేవుడు దావీదుని అప్పగించలేదంట కదా. నువ్వు నేను కూడా దేవుడు నిన్ను కాపాడుతున్నాడు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? వాగ్దానం నెరవేర్చడం కోసం దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నాడు. ఆయన యొక్క దేవదూతల కాపుదల భద్రత నీకు నాకు ఉంది. దావీదు సామాన్యమైన వాడు, సౌలు రాజు, కానీ అతని నుంచి దేవుడు కాపాడుతున్నాడు అంటే తర్వాత దావీదుని దేవుడు 3 సార్లు అభిషేకించాడు. మొట్టమొదటిగా సమూయేలు చేత అభిషేకం పొందుకున్నాడు రాజుగా. తరువాత ఆ యొక్క సౌలు చనిపోగానే హెబ్రీలో ఉన్న వారందరూ వచ్చి నువ్వు మా మీద రాజుగా ఉండని యూదవారు చెప్పినప్పుడు అక్కడ రాజుగా దావీదును అభిషేకిస్తారు. తరువాత కొన్ని రోజులు ఆ రెహబాము చనిపోయిన తరువాత కూడా దావీదు రాజుగా చేయబడతారు. 3 సార్లు దావీదు రాజుగా అభిషేకింపబడ్డాడు. చివరిగా మనం చూసినట్లయితే త్వరలోనే నీ ఆశీర్వాదాన్ని చూడబోతున్నావు. నమ్ముతున్నావా? ఎప్పుడు చూస్తామో తెలుసా? ఆశీర్వాదాన్ని మనం ఎప్పుడు
ఎప్పుడు త్వరలో చూస్తామో తెలుసా? దేవుడి సమయం కోసం వేచి ఉన్నప్పుడు నీ వాగ్దానం నీకు ఊహకు మించినదైనా అది నెరవేరుతుంది అని నువ్వు దృఢంగా నమ్మినప్పుడు, అంతేకాదు దేవుని దృష్టి నా మీద ఉంది, అలాగే ఆత్మీయ నేత్రాలతో నీ జీవితాన్ని చూడు, నీ యొక్క ఆశీర్వాదాన్ని చూడు, నా నీతి నన్ను కాపాడుతుంది, దేవుడు నన్ను కాచి కాపాడుతున్నాడు అంటే వాగ్దాన నెరవేర్పు కొరకే అన్న విషయాన్ని నేను గ్రహించాలి. అందుకే ఒక వాక్యాన్ని చదువుదామండి. కీర్తనలో 118వ కీర్తన 23వ వచనం, అది యెహోవా వలన కలిగినది, అది మన కన్నులకు ఆశ్చర్యము. నా ఆశీర్వాదాన్ని, నేను వేచి ఉన్న ఆశీర్వాదాన్ని చూసి ప్రతి ఒక్కరు ఇది మాట చెప్తారు, ఇది దేవుడి వల్ల కలిగినది, మనకి ఆశ్చర్యం వేస్తుంది. వారి జీవితాన్ని చూస్తే, వారి కుటుంబాన్ని చూస్తే, ఆ యొక్క తల్లి గారిని చూస్తే, ఆ యొక్క స్త్రీని చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకో తెలుసా? దేవుడే వారిని ఆశీర్వదించారు అన్న ఆ యొక్క మాటను ప్రతి ఒక్కరు పలికేటట్లు దేవుడు ఈ సంవత్సరంలో నీ జీవితంలో కార్యం చేయబోతున్నారు. ప్రార్థన చేసుకుందామండి. సర్వోన్నతుడా, సర్వాధికారి, పరిశుద్ధాత్మదేవ, నాతో మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు యేసయ్యా. ప్రభా, ఇంకా ఎప్పుడైనా నేను ఆశీర్వదింపబడతాను అని అనుకుంటున్నాం, కానీ తండ్రి నీ యొక్క సమయంలో మేము ఆశీర్వదింపబడితే ఇది యెహోవా వలన కలిగిన కార్యము, అది మనకు కన్నులకు ఆశ్చర్యము అన్న రీతిగా పరిశుద్ధాత్మదేవ ప్రతి ఒక్కరిని ప్రభా తండ్రి ఆశీర్వదించండి. ఇంకా ఎప్పుడయ్యా, నెల కూడా గడిచిపోయింది దేవా అని అడుగుతున్న ప్రతి ఒక్కరి జీవితంలో తండ్రి నువ్వు మాట్లాడావు దేవా. ఆత్మీయ నేత్రాలతో ఆశీర్వాదాన్ని చూడమన్నావు సర్వశక్తిమంతుడా. నా దృష్టి నీ మీద ఉందని మా అందరితో నువ్వు మాట్లాడావు దేవా. నీ నీతి నిన్ను కాపాడుతుంది, నిన్ను కాపాడుతున్నాను అంటే ఆ వాగ్దానం కొరకే అని నువ్వు మాట్లాడుతున్నావు దేవా. సహాయం దయచేయండి, నిలబెట్టండి అయ్యా, నీ గొప్ప కార్యంతో నింపండి దేవా, తోడేండి నడిపించు దేవా. సర్వశక్తిమంతుడా, నీ కార్యం జరిగించండి, నీ నామాన్ని మహిమపరచుకోనండి. ఈ కార్యక్రమాన్ని చూసిన ప్రతి ఒక్కరితో మాట్లాడి నిలబెట్టి కార్యం జరిగించిన దేవా, నీ నామాన్ని ఘనపరుచుకున్న దేవా, నువ్వే తోడేండి నడిపించి నీ కృపా రెక్కల క్రింద భద్రపరిచి బలపరచగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామంన అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చూశారు కదండి, దేవుడు తప్పక ఇంకా ఎప్పుడు ప్రభా అని అనుకుంటున్న నీతో నాతో దేవుడు ఏం చెప్తున్నారో తెలుసా? మనల్ని చూసి అందరు ఏమనుకుంటారంటే ఇది యెహోవా వలన కలిగిన కార్యము, మన కన్నులకు ఆశ్చర్యము కదా. దేవుడు తప్పక మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు, బంధువులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి. అంతేకాదు ఈ కార్యక్రమం గురించి, నా గురించి ప్రార్థన చేయండి. తప్పకుండా కీర్తనలు 118:23లో ఇది యెహోవా వలన కలిగిన కార్యము, మన కన్నులకు ఆశ్చర్యము అన్న వాగ్దానాన్ని మన జీవితంలో దేవుడు నెరవేర్చును గాక. దేవుడు మీకు తోడే ఉండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.